Welcome to 24 Technologies. Today we are going to discuss about AWS Management Console and what is CLI and what is SDK. ఏ టైంలో మనము ఏది యూస్ చేస్తాము అనే దాని గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అండ్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ అంటే మనకు GI తెలుసు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఓకే, మనం జస్ట్ ఏ రకంగా మన AWS అకౌంట్ 12 డిజిట్ నెంబర్ కానీ, లేదు అంటే మన అలియాస్ ఏదైతే మనం క్రియేట్ చేసుకుంటామో ఆ అలియాస్ నేమ్ కానీ, లేకపోతే ఆ రెస్పెక్టివ్ URL కానీ అది యూజ్ చేస్తాము అలాంగ్ విత్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్. అడిషనల్ ప్రొటెక్షన్ ఏది అంటే MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. IAMలో మనం క్రియేట్ చేసాం కదా, IAMలో మనం ఏదైతే క్రియేట్ చేసామో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, దాన్ని మనము AWS మేనేజ్మెంట్ కన్సోల్లో మనం యూజ్ చేస్తాం. దెన్ వాట్ అబౌట్ AWS CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఏవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని చెప్పేసి దాని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో మనకు సెకండ్ వన్ ఇది ఏదైతే ఉందో, ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో నాకు యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ. ఈ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ యాక్సెస్ కీ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏ రకంగా ఇచ్చామో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఒక యాక్సెస్ కీ అండ్ ఇక్కడ అంటే మనము మన లోకల్ ల్యాప్టాప్లో AWS కన్సోల్ సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం అది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, హౌ టు లాగిన్ AWS CLI, వాట్ వీ నీడ్ టు డౌన్లోడ్ అని చెప్పేసి అన్నమాట. కనెక్ట్ కావడానికి అంటే మీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ త్రూ మీ అకౌంట్ మేనేజ్ చేయాలి అంటే ఏ రకంగా కనెక్ట్ కావాలి. వన్స్ ఒకసారి అవి కనెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఇవి అడుగుతుంది. ఇవి ఎక్కడ అంటే మీ యూజర్ ఏదైతే యూజర్ను మీరు క్రియేట్ చేసుకుంటారో, లైక్ రఘువీర్ ఆర్ 24 టెక్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్న తర్వాత పక్కన మీకు ప్రాపర్టీస్లో కానీ పర్మిషన్స్లో కానీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్, క్రియేట్ న్యూ అని చెప్పేసి ఉంటుంది. అవి మీరు క్రియేట్ చేసి వాళ్ళకు షేర్ చేయాల్సి ఉంటుంది. అవి షేర్ చేసిన తర్వాత వాళ్ళు వాటిని యూజ్ చేసుకొని లాగిన్ కావచ్చు. లేదు అంటే మీరు AWS కన్సోల్స్ ఏవైతే ఇచ్చింటారో అక్కడ కూడా వాళ్ళు దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ యాక్సెస్ కీస్ అండ్ సీక్రెట్ కీస్ ఆర్ని కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ మీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయిన తర్వాత యూ నీడ్ టు గివ్ యువర్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. ఇవి ఎవరికి షేర్ చేయకూడదు. ఇవి షేర్ చేస్తే మీ అకౌంట్కి వాళ్ళు కూడా యాక్సెస్ చేయగలుగుతారు. దట్ ఈస్ ద రీజన్. చేయకూడదు. ఆ తర్వాత మీరు మీ అకౌంట్ను ఏది GUI త్రూ కాకుండా అంటే మేనేజ్మెంట్ కన్సోల్ త్రూ కాకుండా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ త్రూ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. మీ అకౌంట్ను మొత్తం మేనేజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. అండ్ దిస్ ఈజ్ సెకండ్ వన్, AWS CLI. అండ్ వాట్ ఈస్ థర్డ్, AWS SDK అంటే ఏంటి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. అమెజాన్ వాడు మనకు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ను ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇవి వేటిని బేస్ చేసుకొని నడుస్తుందంటే వీటి లాంగ్వేజ్ స్పెసిఫిక్ APIs, సెట్ ఆఫ్ లైబ్రరీస్ను బేస్ చేసుకొని ఇది నడుస్తుంది. అండ్ ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ మనకు అంత ఎస్డికేస్లో మనము లైక్ ఆండ్రాయిడ్ యూజ్ చేసినాము అంటే ఇది మొబైల్ SDK యూజ్ చేస్తే మనకు ఆండ్రాయిడ్ కానీ iOS కానీ, లేదు అంటే మీరు ఇన్ కేసు ప్రీవియస్ వర్షన్స్లో మైక్రోసాఫ్ట్ది కూడా ఉండేది, ఆ మైక్రోసాఫ్ట్ యూజ్ చేస్తే మైక్రోసాఫ్ట్ కానీ అవన్నీ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఏది IoT డిస్క్ అవి సపోర్ట్ చేస్తే డివైస్ను అక్కడ ఎంబెడెడ్స్ అండ్ ఇంకా ఏది ఈ టైప్స్ ఆఫ్. అండ్ నార్మల్గా జావా అండ్ .NET, రూబీ, జావా, గో లాంగ్వేజెస్ అండ్ నోడ్.js, C++ ఇవన్నీ సపోర్ట్ చేయాలంటే మనకు AWS SDKని మనము యూజ్ చేస్తాం. ఇట్లా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనము మన అకౌంట్ మేనేజ్ చేసుకోవడానికి AWS వాడు ఈజ్ ప్రొవైడింగ్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ AWS మేనేజ్మెంట్ కన్సోల్ అండ్ AWS CLI, SDK. మనం ఏది ఎక్కువ యూజ్ చేస్తామంటే ఈ రెండింటిని ఎక్కువ యూజ్ చేస్తాం, మేనేజ్మెంట్ కన్సోల్ అండ్ CLI. ఈ రెండింటిలో ఎక్కువ యూజ్ చేస్తామంటే అది కంపెనీ టు కంపెనీ వ్యారీ ఉంటుంది. మీరు కన్సోల్ యూజ్ చేయడానికి లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి అండ్ సేమ్ వే CLI యూజ్ చేయడానికి కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. అది కంపెనీ టు కంపెనీ అండ్ పర్సన్ టు పర్సన్ వ్యారీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనము క్రియేట్ అంటే యూజ్ చేసుకుంటాం మన అకౌంట్. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. And if you are interested, thank you.